ధనుస్సు రాశి వారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేది వీళ్ళే అని తెలిసింది. అయితే ఈ రాశిచక్రం ప్రకారం వీరి జీవితంలో ఎలాంటి దుఃఖాన్ని పొందబోతూ ఉన్నారు, ఎటువంటి కష్టాలను వీరు అనుభవించనున్నారు, అదేవిధంగా ఈ రాశివారి జాతకంలో వీరి జీవిత కాలంలో ఏ వ్యక్తుల కారణంగా వీరు అశుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు, ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొనున్నారు, ఎటువంటి వ్యక్తులకు వీళ్ళు దూరంగా ఉండాలి అనే అన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ ధనుసు రాశి వారు చేసుకోవలసిన దేవతా ఆరాధనతో పాటు వీరు పాటించాల్సిన పరిహారాలు కూడా పూర్తి వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక జై శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. వివరాల్లోనికి వస్తే 12 రాశులలో 9వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి బుధుడు. ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి న్యాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఏ రంగంలో ఉన్నా సరే వీరైతే న్యాయకులుగా వ్యవహరించడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా పెద్ద పొజిషన్లో ఉండేందుకే ప్రయత్నం చేస్తారు. అది ప్రైవేట్ సంస్థ కావచ్చు లేదా ప్రభుత్వ సంస్థ కావచ్చు. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా శాసించేటటువంటి స్థానంలోనే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. బాగా కృషి చేస్తారు. ఒక విధంగా చెప్పాలి అంటే ధనుసు రాశి వారికి సహజ సిద్ధంగానే నాయకత్వపు లక్షణాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన వారు రాజకీయ నాయకులుగాను ఎదుగుతారు. అటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. వీరికి ఏ అంశంలోనైనా సరే ముందడుగు వేసి వీరు సమస్యలనైతే పరిష్కరించుకుంటారు. అటువంటి ఆలోచనలు అనేవి సమయస్ఫూర్తి అలాగే చాకచక్యం ఈ ధనుసు రాశి వారికి చాలా అధికం అని చెప్పుకోవాలి. ఈ రాశిలో పుట్టిన వారు ఎవరితోనైనా కానీ తొందరగా కలిసిపోయేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ ధనుసు రాశి వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు అతి ముఖ్యంగా క్రమశిక్షణకు, దీనితో పాటుగా ఆరోగ్యానికి, దీనితో పాటుగా సమయ పాలనకు ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఇస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవాలి. అయితే ఈ ధనుసు రాశి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వీరు ఎంతటి ఉన్నతమైన స్థానాలలో ఉన్నా కూడా జీవితంలో ఇంకా ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన అనేది వీరిలో అధికంగా ఉంటుంది. ఇక ఈ ధనుసు రాశి వారు ఆ తపనతో ఏ పనినైనా సరే కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలి అనేటటువంటి తపన మాత్రం వీరి యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది. అదే వీరి జీవితంలో ఉండేటటువంటి మైనస్ పాయింట్గా చెప్పుకోవాలి. వీరు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండేందుకు ముందు చాలా కష్టపడుతూ ఉంటారు. వీరు ఏదైతే కష్టపడతారో దానికి 10ంతలు ఫలితం అనేది వస్తుంది. వీరు ఎప్పుడూ కూడా ఉన్నత హోదాల్లో ఉండే ఆలోచన కలిగి ఉంటారు. బంగారం ఎలా అయితే దెబ్బలు తిని ఒక నగగా మారుతుందో ఈ ధనుసు రాశి వారు కూడా అదేవిధంగా కష్టపడి ఒక ఉన్నత హోదాకి చేరుకుంటారు. వీరు అలా ఉన్నత హోదాకి, మంచి హోదాకి చేరుకున్న తర్వాత అందరూ కూడా వీళ్ళను ప్రశంసిస్తూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారిని నిందించిన వాళ్ళే వీరిని చూసి ఆశ్చర్యపోతారు. ఈ ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరిని కించపరచాలి లేదా ఇతరులను బాధ పెట్టాలి అనే ఆలోచన వీరికి ఉండనే ఉండదు. వీరు ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడుతారు. వీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోలా అస్సలు ప్రవర్తించరు. ఈ ఒక్క గుణం వలనే ధనుసు రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా విజయం వైపు దూసుకు వెళ్తారు. అదేవిధంగా వీరు పేదరికంలో బ్రతుకుతున్నా కానీ వీరు ఎవరినీ కూడా దూషించరు, నిందించరు. అందుకే వీరి చుట్టూ ఎప్పుడూ కూడా మంచి సానుకూల వాతావరణం అనేది కలిగి ఉంటుంది. అందరూ కూడా వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ వీరిని ఎవరైనా ద్వేషిస్తున్నారు అంటే కనుక వారితో వీరు కూర్చొని మాట్లాడి వేరే వెనుకడుగు వేస్తారు కానీ వాళ్ళను మాత్రం అస్సలు నిందించరు. ఇంత మంచి మనస్సు కలిగిన వాళ్ళు ఈ ధనుసు రాశి వాళ్ళు. ధనుసు రాశి వాళ్ళ గురించి ముఖ్యంగా తమ వ్యక్తిగత ప్రతిష్టలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఈ రాశి వారు తమ వంశ ప్రతిష్టలకు, కుల గౌరవాలకు కూడా అధికంగా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ వీళ్ళ ఇతరుల మత, కుల వర్గాలను మాత్రం ద్వేషించరు. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు ఆర్థిక అంశాల్లో కూడా సమర్థవంతులుగా పేరుని గడిస్తారు అనే చెప్పుకోవాలి.
ఇక ఈ ధనుసు రాశి వారు చేసిన దాన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం అస్సలు చేసుకోరు. ఈ ధనుసు రాశి వారు సంస్థల స్థాపన, విస్తరణ ధైర్యంగా ఈ రాశివారు ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగుల పట్ల కూడా వీరి యొక్క విధుల పట్ల స్పష్టమైన అవగాహన వీరికైతే మేలు చేస్తుంది. ఇక ఈ ధనుసు రాశి వారికి భాగస్వాములతో కలిగేటటువంటి విభేదాలు వీరి జీవితంలో కొత్త మలుపులకు దారి తీసుకువస్తుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి మనోధైర్యంతో వీళ్ళు తీసుకునే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అయినా కానీ చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారాల పట్ల వీరికి నష్టాలు కూడా సంభవించనున్నాయి. ఈ రాశివారు అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టపడరు. వీరికి సోమరితనం అంటే అయిష్టంగానే చూపిస్తూ ఉంటారు. కాకపోతే ఈ ధనుసు రాశి వాళ్లకు వచ్చేటటువంటి కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకుంటే కనుక వీరి జీవితంలో రాణిస్తారు. ధనుసు రాశి వారికి స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా వీరి యొక్క ప్రతిష్టకు భంగం అనేదే లేదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయాల్లో సమస్యలు ఎదురైన క్రమంగా అటువంటివి అన్నీ కూడా సమసిపోతాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు ఒక విషయంలో జాగ్రత్త పడాలి. అది ఏమిటి అంటే వీరు తమ జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. ధనుసు రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ఇక వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అలాగే ఈ రాశివారు ఎంతటి క్లిష్టతరమైన పని అయినా సరే సులభంగా పూర్తి చేసేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం పెరిగి నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఈ రాశిలో ఉన్నటువంటి ధోరణి వీరి యొక్క పతనానికి కారణం అవ్వవచ్చునని కూడా చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు పొంగిపోయే స్వభావం కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఈ కారణంగానే ఎవరైనా సరే ఈ రాశి వారిని తమ బుట్టలో వేసుకోవచ్చు. ఇక వీరి యొక్క శరీరం చాలా శక్తివంతమైనది. వీరు పెద్ద పెద్ద వ్యాపారాలను నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్యలనే చెప్పుకోవచ్చు. అలాగే వీరికి చక్కటి సంభాషణ చాతుర్యం అనేది కూడా ఉంటుంది. ఇక వీరికి ఉండేటటువంటి వాగ్ధాటితో వేల వ్యక్తులను సమీకరించి మహాకార్యాలను కూడా వీరు సాధించగలుగుతారు. ఇక ధనుసు రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో వినయము, ఓర్పు, సహనము అలాగే లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంతకు చేరదు. ఈ రాశికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువ మొండితనాన్ని వీరైతే చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే అనుకున్నది అనుకున్న విధంగా సాధించే వరకు ఈ ధనుస్సు రాశి వాళ్ళకైతే నిద్ర పట్టనే పట్టదు. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం కూడా వీరి యొక్క నాశనాన్ని ఒక వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తులకు వీళ్ళు చాలా దూరంగా ఉండాలి. అంటే ఆ వ్యక్తి మీ బంధువులలో కావచ్చు, లేకపోతే మీ సన్నిహితులలో కావచ్చు, లేదంటే మీ ఇంటి చుట్టూ ఇరుగు పొరుగు వ్యక్తులే అవ్వవచ్చు. ఇటువంటి వ్యక్తులకైతే మీరు దూరంగా ఉండాలి. అలాంటి వారు మీ చుట్టూ తిరుగుతున్నారు అంటే వారు మీ శ్రేయోభిలాషుల వల్లే కనిపిస్తారు, కానీ మీ నాశనాన్ని మాత్రం వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ధనుసు రాశిలో పుట్టినటువంటి స్త్రీలు కానీ లేదా పురుషులే కానీ ఇటువంటి వారి పట్ల మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు కానీ సమస్యలు కానీ చాలు. ఇప్పటి వరకు మీరు నష్టపోయింది కూడా చాలు. ఇప్పటి నుండి అయినా కూడా మీ జీవితంలో సుఖంగా ఉండేలాగా ప్రయత్నం చేసుకోండి. మీ చుట్టూ ఉండే వ్యక్తులలో మంచివాళ్ళు ఎవరు, చెడ్డవారు ఎవరు అనేటటువంటి బేరేజీ వేసుకోండి. అటువంటి వాళ్ళు ఎవరైనా మీకు ఎదురైతే కనుక వారితో ఫ్రెండ్లీగా ఉన్నట్టే ఉంటూ వారి మీద ఒక కన్నేసి ఉంచండి, లేదా వారిని దూరం పెట్టేసి ప్రయత్నం చేయండి. ఇంకా సందేహం లేదు, మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక నుండైనా జాగ్రత్త పడండి. ఇంకెన్ని రోజులు కష్టపడతారో చెప్పండి. మీ జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో వచ్చి మనకేదో అవకాశాలు ఇస్తారు, ఎవరో మనల్ని ఉద్ధరిస్తారు అనేటటువంటి ఆలోచన ఆపేసేయండి. ఎవరూ కూడా సహాయం చేయరు. ఎవరైనా సరే మనం ఎదుగుతున్నామంటే ఏడుస్తూ కుళ్ళిపోతూ కుతంత్రాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అదే మనం దిగజారిపోతూ ఉన్నాం. మన ఆర్థిక పరిస్థితి పాడవుతుంది, మన బ్రతుకు అనేది నాశనం అవుతుంది అని తెలిస్తే గనుక ఆనందపడతారు. ముఖ్యంగా మన చుట్టూ చేరి మనం బాధపడేటటువంటి విధంగా
వాళ్ళైతే ప్రవర్తిస్తూ ఉంటారు. అది చూసి అస్సలు తట్టుకోలేము. కాబట్టి ఇకనైనా మనుషులను దూరం పెట్టేయండి. ఎవరికీ కూడా ఏమీ చెప్పకండి. ఎవరితో కూడా ఏమీ పంచుకోకండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు మీ జీవితాన్ని మంచి దారికి తీసుకువచ్చేలాగా ప్రయత్నించండి. నిద్ర పట్టని రాత్రులు ఎన్నో మీరైతే గడిపి ఉంటారు. ఎన్నో అవకాశాలు ఎదుర్కొని ఉంటారు. అయితే అవన్నీ కూడా ఇక మీదట తొలగిపోయాయి. మీ జీవితం అద్భుతంగా మారింది. గ్రహాలన్నీ కూడా అద్భుతంగా సంచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ జీవితం అనేది ఇక నుండైనా పూలబాటల్లో నడిచే విధంగా మారితే కష్టపడి పనిచేయండి. కష్టపడి ఉన్నత స్థితికి చేరుకోండి. ధనుసు రాశి వాళ్ళు మీ జీవితంలో మీ నాశనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కనే ఉంటూ ఉన్నారు. మీరు వారితో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలానే వారు మీ శ్రేయోభిలాషుల వలనే కనిపిస్తూ ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు అనేది మీరు గమనించి మీరు ముందుకు సాగటం అనేది చాలా మంచిది. ఒక్కొక్కసారి ఆ వ్యక్తి మీకు అనవసరమైన సలహాలు ఇస్తారు. మీకు ఆర్థిక పరంగా నష్టపరిచే విధంగా చేస్తారు. అలాగే మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు. అదేవిధంగా వారు మీ ముందు ఒకలా మీ వెనకాల ఇంకొకలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క సలహాలు మాత్రం మీరు అస్సలు ఆలోచించకుండా తీసుకోవద్దు. అసలు సలహాలు పాటించొద్దు. మీకు ఏది అనిపిస్తే అదే చేసేయండి. ఎవరి మాట వినకూడదు. నష్టపోతే నష్టపోయాం, కానీ ఎదుటి వాళ్ళ మాట విని కనుక నష్టపోతే చాలా బాధపడతాం. లేదా మనం ఒకవేళ వారి మాట విని ఉన్నత స్థితికి వచ్చామంటే వారి చెప్పు చేతుల్లో బతకాల్సి వస్తుంది. కాబట్టి మీరైతే ఎవరి మాట వినకండి. ఎవరితో కూడా ఏ విషయాలను పంచుకోకండి. మీకు అంతలా అవసరం అనిపిస్తే సలహాలు పాటించాలి అనేటటువంటి ఆలోచన వస్తే కనుక ఖచ్చితంగా మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి తగిన నిపుణులు ఉంటారు, సలహాదారులు ఉంటారు. సో వాళ్ళను సంప్రదించి వాళ్ళతో చర్చించి వాళ్ళతో మీరు సమస్యను పంచుకొని వారు ఇచ్చే సలహాలను పాటిస్తే మంచిది. సహాయాన్ని అందిస్తారు. మీరు మంచి స్థాయికి వచ్చేలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారిని ఎవరైనా మీరు నమ్మండి. కానీ మీ బంధువులను, మీ మిత్రులను, ముఖ్యంగా మీ చుట్టుప్రక్కల వాళ్ళను ఎవరిని కూడా నమ్మకూడదు. వాళ్ళు మన ఎదుగుదల చూసి ఏడుస్తారే తప్ప మనల్ని చూసి సంతోషపడరు. మనం కష్టపడితేనే, మనం కష్టాల్లో ఉంటేనే వారు ఆనందంగా భావిస్తారు. మనం సుఖంగా ఉంటే మాత్రం వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండరు. కాబట్టి మీరు ఇక నుండైనా అందరితో దూరం పాటించండి. అలాగని అందరినీ వదిలివేయమని కాదు. మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏవైనా కానీ ఎవరికి చెప్పుకోపోవటం మంచిది. ధనుసు రాశి వారికి సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. వీరి వల్ల మీకు సంఘంలో అవమానం పాటించాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అని మీరు కనుక అందరితో ఇలాగే ప్రవర్తిస్తే, అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ అందరికీ అన్నీ చెప్పేస్తూ ఉంటే గనుక మీరు ఎన్నో రకాల ప్రమాదాలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. వారు ఇచ్చే సలహాలను మీరు పాటించే ముందు ఆ సలహాలను పాటిస్తే కనుక ఏం జరుగుతుంది? మనకి మంచి జరిగే అవకాశం ఉందా లేదా, చెడు జరిగే అవకాశం ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఒకవేళ అలా ఆలోచించకుండా వారు ఇచ్చిన సలహాలను ఇచ్చిన విధంగా మీరు పాటిస్తే ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మీరు గుడ్డిగా ఎవరినీ కూడా నమ్మకూడదు. ఇక ఈ ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన దేవతా ఆరాధన ఏమిటి అంటే, మీరు ఏ పని చేస్తూ ఉన్నా విజయవంతం కావాలి అంటే ముందుగా వినాయకుడిని మీ మనసులో తలుచుకోండి. ఇక అదేవిధంగా మీరు ఏదైనా ప్రయాణం చేస్తూ ఉన్నారు అనుకోండి, ప్రయాణం చేసే ముందు మీ ఇంట్లో హనుమాన్ చాలీసా ఒక్కసారి పఠించండి. ఇక అదేవిధంగా ప్రతి శనివారం కూడా నవగ్రహాలకు మీరైతే ప్రదక్షిణ చేసుకోండి. ఇలా చేస్తే గ్రహాల యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. వీలైతే ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు.